పద్మని ఎంత ప్రేమిస్తున్నారు అన్నారు. కానీ పద్మే అందరినీ ప్రేమించిందండి. అంటే క్షణక్షణం నుంచి మాకు ఆ రిలేషను. నాకంటే ఫస్ట్ ఉత్తేజ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు యాక్చువల్గా. తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకు నా మ్యారేజ్ అయింది. అంటే మా గ్యాంగ్లో ఫస్ట్ మ్యారేజ్ జరిగింది వాళ్ళిద్దరికే అండి. వాళ్ళిద్దరూ మాకు పెద్ద దిక్కులా లెక్క. అంటే వయసుతో సంబంధం లేదు. అప్పటి నుంచి ఉత్తేజ్ వర్క్ చేసినా చేయకపోయినా తను ఎంత సంపాదిస్తాడో తనకే తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. మమ్మల్ని అందరినీ చూసుకుంటూ ఆ ఉన్న అంతలో ఇంతమందిని సంపాదించి పెట్టి వెళ్ళింది పద్మ. కష్టమంతా తనని తీసుకుని సుఖమంతా ఉత్తేజ్కి ఇచ్చిపోయింది అనుకుంటున్నారు. మన ఉత్తేజ్ ఏడుస్తూ అంటున్నాడు, అక్క నాకు బ్యాంక్ అకౌంట్ కూడా తెలియదు అక్క, డబ్బులు ఎలా డ్రా చేయాలో కూడా తెలియదు అక్క అంటున్నాడు. అంటే ఆ పిల్లోడిని ఒక చంటి పిల్లోడిని చూసినట్టు చూసుకుంటూ తను ఒక్కడే బతకలేడు అని తనకి ఎందుకు అనిపించిందో, ఇంతమంది సైన్యాన్ని ఝాన్సీ అన్నట్టు ఇంతమంది సైన్యాన్ని చేసి నీకు ఇచ్చిపోయింది. సో నువ్వు ఇప్పుడు చిన్నపిల్లాడివే. కానీ పద్మ నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు చనిపోయిన రోజులు కూడా నేను తిడుతూనే ఉన్నాను. సుఖపడే టైంకి ఎందుకు వెళ్ళిపోయావు పద్మ? కష్టమంతా నువ్వు తీసుకున్నావు. వాళ్ళు అక్క నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాను, నాకు డబ్బులు కావాలి, నీ చెయ్యి చాలా మంచిది, నాకు నీ చేతితో మనీ ప్లాంట్ కొని నాకు పెట్టక్క, నీ చేతితో నువ్వు వచ్చి కొని పెట్టక్క అంటే నేను కొని తీసుకెళ్ళి ఇంట్లోని షాప్లోని పెట్టా. మన పద్మ ఎదుర్కొంటున్నప్పుడు ఏడ్చుకుంటూ అక్క నువ్వు ఇచ్చావు, ఇంత పెద్ద ఇల్లు కట్టానక్క, పద్మ లేదక్క అని ఏడుస్తూ చెప్తుంటే కడుపు తగ్గిపోయింది. పద్మ చాలా బొద్దుగా హుందాగా ఒక ఏనుగులాగా, అంటే ఒక గజేశ్వరుడు అలా వస్తుంటే తను అమ్మ బాగున్నారా అనిపించేటట్టు ఆ అందమైన నవ్వు, ఆ పెద్ద పొట్టు, ఒక అమ్మోరు తల్లి బా ఎంత అందంగా ఉండదు. చనిపోయిన రోజున నేను చూడలేకపోయి వస్తుంది. నాకు ఉత్తేజ్ అసలు ఎవ్వరికి చెప్పలేదు. పద్మ అందంట నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చి ఈ క్యాన్సర్ని నేను చేయించి బయటకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తాను, అందరికీ చెప్తాను, మీరు ఎవరో భయపడకండి, క్యాన్సర్ వచ్చినా మనం బతకొచ్చు అని చెప్పి తను ఒక ఉదాహరణగా ఉండాలనుకుందంట. సో మహాతల్లి నాకు ఇప్పటికీ నువ్వంటే కోపమే, నిజంగా కోపమే. సుఖపడే టైంకి ఎందుకు వెళ్ళిపోయావు? ఒక్కటే క్వశ్చన్, ప్లీజ్ నువ్వు ఎక్కడున్నా కూడా ఉత్తేజ్ నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పద్మ. ఉత్తేజ్ నువ్వు అస్సలు చాలా ధైర్యంగా ఉండాలి ప్లీజ్. అంటే దూరం నుంచి చూసిన నేనే ఇంత ఏడుస్తున్నానంటే సో దగ్గరున్న నువ్వేమైపోతావు నాకు అర్థం కావట్లేదు. కానీ ఝాన్సీ అందరూ ఉన్నారు నీతో పాటు, మేమందరూ ఉన్నాం. ప్లీజ్ ధైర్యంగా ఉంటున్నా ప్లీజ్. ఓకే.